అందరికీ నమస్కారం. ఈరోజు చూస్తున్నాము చిత్తూరు నగర బొడ్డులో ఎస్పీ బంగ్లాకి కోట దూరంలో ఉన్నటువంటి థియోసోఫికల్ సొసైటీ బంగ్లా సొసైటీ. ఈ భవనము 100 సంవత్సరాల పూర్వము నిర్మించినటువంటి అతి పురాతనమైన ప్రాచీనమైనటువంటి భవనము. ఇందులో స్వతంత్ర రాకముందు కూడా మన జాతిపిత మహాత్మా గాంధీ కూడా ఇక్కడ వచ్చి బస చేసినటువంటి అతి ముఖ్యమైన ప్రదేశం. ఈ భూ కబ్జాదారులు ఈ పురాతనమైనటువంటి భవనాన్ని ఆక్రమించుకోవడం, దాని చుట్టూ ఉన్నటువంటి 2 ఎకరాల భూమిలో కూడా వీరు కొత్తగా ప్లాట్లు వేసి సొమ్ము చేసుకునే ప్రయత్నాలు జరుగుతుంది. ఇందులో భాగంగా అతి పురాతనమైనటువంటి 100 సంవత్సరాల పైబడినటువంటి చరిత్ర కలిగినటువంటి ఈ సొసైటీ భవనాన్ని దారుణంగా కూల్చడం ఇది అతి కిరాతకమైనటువంటి చర్య. ఎందుకంటే అతి పురాతనమైన ప్రాచీనమైనటువంటి ఈ భవనము భావి తరాలకు కూడా అది జ్ఞాపకంగా ఉండవలసిన భవనము. మరియు ఏ సొసైటీ అయినా వారికి ఒక బైలా ప్రకారము ఎటువంటి పరిస్థితుల్లో కూడా అది పగలగొట్టడానికి త్రోవడానికి అవకాశం లేని పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో రాత్రి వచ్చి ఆ భవనాన్ని కూలగొట్టి ఆ ప్రాంతాన్ని అంతా కూడా కబ్జా చేసి ప్లాట్లు వేసి విక్రమించే పరిస్థితి ఈరోజు చూస్తున్నాము. అందుకని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ చర్యని ఇమీడియట్గా ఆపాలి అని కలెక్టర్ గారిని కలిసి అర్జీ ఇవ్వడానికి వచ్చాము. అయితే కలెక్టర్ గారు లేదు కాబట్టి జాయింట్ కలెక్టర్ గారికి కలిసి విన్నపము సమర్పించినాము. దీని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండిస్తున్నది. ఇటువంటి భూ కబ్జాలు గతంలో ఎప్పుడు జరగలేదు. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో ఇటువంటి భూ కబ్జాలు జరుగుతుంటే కూడా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేని పరిస్థితి ఈరోజు మేము చూస్తున్నాము. కాబట్టి ఈ దుశ్చర్యని ఇమీడియట్ తక్షణమే ఆపి దాని మీద విచారణ జరిపి ఎంతటి వారైనాను వారిని కఠినంగా శిక్షించాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. చిత్తూరు నగరంలో చిత్తూరు నడిబొడ్డున బస్టాండ్ పక్కన, రైల్వే స్టేషన్ పక్కన, కలెక్టర్ గారి ఇంటి ముందర, కలెక్టర్ గారి బంగ్లా అంటారు, కలెక్టర్ గారి ఇంటి ముందర ఎస్పీ గారికి ఒక 500 మీటర్లు దూరంలో ఉన్న థియోసాఫికల్ సొసైటీ 100 ఏండ్ల చరిత్ర కలిగిన థియోసాఫికల్ సొసైటీ భవనాన్ని రాత్రికి రాత్రి 4 గంటలకు 3 గంటలకు అర్ధరాత్రి కూల్చివేయడం జరిగింది. ఆ ప్రాపర్టీ యొక్క విలువ ఈరోజు 100 కోట్లు. ఆ 100 కోట్లే కంటికి కనిపిస్తుంది కానీ రాజకీయ నాయకులకు కానీ, ఆ కబ్జా చేసే వాళ్ళకి కానీ, లేదు ఎవరైతే దాన్ని కూలదోసినారో వాళ్ళని ఆ 100 సంవత్సరాల చరిత్ర కనబడలేదు. మహాత్మా గాంధీ బస చేసిన ఆ భవనం మాన్యుమెంట్ గా అలాగే నిలిచిపోవాలని చెప్పి ఎంతో మంది ప్రయత్నం చేశారు. ఎంతో విజ్ఞానం అక్కడి నుండి నేర్చుకున్నారు. ఎంతో మంది జడ్జులు కానీ, లాయర్లు కానీ, విద్యావంతులు కానీ, మేధావులు కానీ అక్కడ ఆ సొసైటీకి అధ్యక్షులుగా పనిచేసినారు, సెక్రటరీలుగా పనిచేసినారు. ఎంతో చరిత్ర కలిగిన, గొప్ప చరిత్ర కలిగిన భవనం అది. దాన్ని అర్ధరాత్రి నిర్దాక్షిణ్యంగా, కిరాతకంగా దాన్ని కూలదోసినారు. కూలదోసిందే కాకుండా వందల సంఖ్యలో ట్రాక్టర్లను తీసుకొని వచ్చి ఆ ట్రాక్టర్లో మట్టి నింపుతా ఉన్నారు. అడిగితే ఎక్కడి నుండో ఎవరినో ఫేక్ వ్యక్తుల్ని తీసుకొని వచ్చి ఇది సొసైటీకి సంబంధించింది, సొసైటీ అమ్ముకోవచ్చు, సొసైటీ ఏమైనా చేసుకోవచ్చు అని చెప్పి పత్రికా సమావేశం పెట్టినారు. పత్రికా విలేకరులు మీరే ఉన్నారు, దానికి సాక్ష్యం మీరే. ఒక్క ప్రశ్నకు కూడా పారిపోయిన వాళ్ళు అది మేము అబద్ధాలు చెప్పి ఇది మొత్తాన్ని కబ్జా చేసి ఫ్లాట్లు వేసి అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు. అక్కడ కన్ను మూసుకొని ఉంటే అది కూడా జరిగిపోతుంది. ఈ రోజు ఆ సొసైటీ భవనం గాని, ఆ జాగాని గాని కాపాడింది కేవలం పత్రికా మిత్రులు మాత్రమే. ఇక్కడ కూటమి ప్రభుత్వం ఉందంటారు. కూటమి ప్రభుత్వం అంటే చిత్తూరులో ఏ కూటమి అర్థం కావడం లేదు. కొన్ని పార్టీలు ఉన్నాయి, నిజం చూడకూడదు, నిజం వినకూడదు, నిజం మాట్లాడకూడదు అని కొన్ని పార్టీలు చూస్తా ఉన్నాయి. మాట్లాడితే సస్పెండ్ చేస్తారు వాళ్ళని. అయ్యా చిత్తూరు ప్రజలారా, చిత్తూరులో ఉన్న పార్టీలారా,
అన్యాయం జరుగుతుంటే ముందు వచ్చి మాట్లాడేది రాజకీయ పార్టీలు. దానికోసమే పార్టీలు ఉండేది, స్వచ్ఛంద సంస్థలు ఉండేది. కొన్ని ప్రజా సంఘాలు వచ్చి ప్రతిదానికి అన్యాయం జరుగుతున్నప్పుడు ముందు పడుతా ఉన్నారు. ఏ పార్టీ కూడా ముందుకు రావడం లేదు. ఎందుకు రావడం లేదని ప్రశ్నిస్తా ఉండా. కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, మమ్మల్ని హటావో దేశ్ బచావో అంట. ముందు మిమ్మల్ని బచావో. రేపు మీ ఇంటికి వస్తారు ఇదేలాగా, మీ ఇంటిని కూలదోస్తారు రాత్రిలో. ఎవరు దిక్కుండరు చెప్పుకునేదానికి అర్ధరాత్రి. గుర్తుపెట్టుకోండి. దీన్ని మీరు కానీ క్వశ్చన్ చేసి అడగలేదంటే ఇదే విధంగా ఈరోజు అన్యాక్రాంతంగా పోయిన భూములు ఎన్నో ఉన్నాయి. గంగినేని చెరువు పైన కబ్జా చేసి చెరువు పైన అక్కడ కన్స్ట్రక్షన్లు స్టార్ట్ చేసి షాపులు కడతా ఉన్నారు. బోడికొండ కింద కొన్ని ఎకరాలు 4-5 ఎకరాలు భూమిని మిషన్లు పెట్టి చదును చేస్తా ఉన్నారు. ఎవరు అడిగేవాళ్ళు లేదు. అడిగితే వాళ్ళ మీద దాడులు చేయడం, దౌర్జన్యాలు చేయడం, ఇలాగే జరుగుతా పోతే చిత్తూరులో ఎక్కడ ఏ ఒక సెంటు భూమి కూడా మిగలదు. గుర్తుపెట్టుకోండి. ప్రజలు కూడా మేల్కోవాలా. ఈ అన్యాయాలు జరుగుతున్న దాన్ని మీరు కూడా నిజాల్ని ఎత్తి చూపించాలా, మాట్లాడాలా. గుర్తుపెట్టుకోండి, ఈ థియోసాఫికల్ సొసైటీ అనేది మనందరి సొత్తు. ఇది విజ్ఞానం పంచేదానికి మొదలయ్యారు. ఒక ఆయన పెద్ద ఆయన 100 ఏళ్ల ముందు గిఫ్ట్ గా ఇవ్వడం జరిగింది. ఆ గిఫ్ట్ ని ఎవరు కూడా దానం చేసిన దాన్ని అమ్మడానికో వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడానికో వీలు లేదు. అలాగే దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనకుందని తెలియజేస్తా. ఆ భవనం ఎవరైతే కూలదోసినారో వాళ్ళ మీద చట్టరీత్యా చర్యలు తీసుకొని, వాళ్ళకి ఎవరైతే దానికి బాధ్యులో వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలా. ఏ అధికారి దీంట్లో కుమ్మక్కయిండారో, ఏ రాజకీయ నాయకుడు దీంతో కుమ్మక్కయిండారో వాళ్ళందరి మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పి కలెక్టర్ గారికి ఈ రోజు అర్జీ ఇవ్వడం, వాళ్ళ కంప్లైంట్ చేయడం జరిగింది. కలెక్టర్ గారిని కూడా మరొకసారి కూడా కలవడం జరుగుతుంది. దీని మీద ఇలాగే జరిగితే నిరసనలు, ధర్నాలు కూడా చేపట్టేదానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని కూడా తెలియజేస్తా ఉన్నాం.